హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఐజూమ్ 360. ఇవాళ వచ్చేసి ఒక క్వశ్చన్ వచ్చిందనమాట. ఏంటంటే అన్న అమెరికాకి వచ్చినాక అక్కడ మాకు ఇన్సూరెన్స్ ఉండదు కదా, అక్కడ ఇన్సూరెన్స్ ఉండకపోతే మెడికల్ ఇన్సూరెన్స్ మళ్ళీ మేము ఏమైనా సిక్ అయితే దాన్ని ఎట్లా డీల్ చేయాలి అని కొంతమంది అడగడం జరుగుతుంది నాకు. సో దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఫ్రెండ్స్, అలాగే బిగ్ థ్యాంక్ యూ టు యూ. లాస్ట్ టైం నా వీడియోని చూశారు, సబ్స్క్రైబ్ చేసుకున్నారు, కొంతమంది కామెంట్స్ కూడా పెట్టారు. చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోకి కూడా ఒక లైక్ ఇవ్వండి. మీరు ఎవరన్నా నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఒక కామెంట్ కూడా పెట్టండి. ఈ వీడియో చూసినాక మీ ఒపీనియన్ ఏంటో, మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే పెట్టండి. సో నేను అవి కూడా నెక్స్ట్ వీడియోలో కవరేజ్ చేసి వాటి గురించి కూడా క్లారిటీ ఇస్తాను. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఇక్కడికి అమెరికాకి వచ్చినాక మీకు మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా తీసుకోకూడదా అనే దాని మీద కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి నాకు. సో దాని గురించే మెయిన్ టాపిక్ అనమాట ఇవాళ. సో అమెరికాకి వచ్చినాకండి మీకు ఒకవేళ ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్ ఆపర్చునిటీ ఉంటే ఏ సంస్థ ద్వారా కానీ, ఏ కంపెనీ ద్వారా కానీ, ఏ యూనివర్సిటీ ద్వారా కానీ, ఎక్కడన్నా కానీ, పని ద్వారా కానీ మీకు ఆ ఆప్షన్ ఉంటే తీసుకోవడం మంచిదండి. ఓకే, అది ఎందుకంటే ఇక్కడ ప్రతిదానికి కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా డాక్టర్లు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఉందా అని అడుగుతారు. నా ఇన్సూరెన్స్ లేని పక్షాన కూడా ఏం చేయాలో చెప్తాను. కానీ మెయిన్ ఏంటంటే మీకు ఆ ఆప్షన్ ఉంటే మాత్రం ఆ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవడం రికమెండెడ్ అండి. ఓకేనా? సరే, అది పక్కన పెడితే ఇన్సూరెన్స్ లేని వాళ్ళు ఏం చేయాలి? ఓకే, సపోజ్ మీ హెల్త్ బాగానే ఉందనుకుంటారు, మీకు మాకు అవసరం లేదనుకుంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు ఏం చేయాలి? సో ఏమవుతుందండి అంటే, లైక్ ఇన్సూరెన్స్ ఉంటేనేమో మీకు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు 80% వాళ్ళు కడతారు, మీరు 20% కట్టేది ఉంటుంది డాక్టర్ ఫీజులో. ఓకే, డాక్టర్ ఫీజు అంటే ఇక్కడ మనకి ఇండియాలో ఉన్నట్టుగా తక్కువగా ఉండవండి. ఇక్కడ ప్రతిదీ ఏ సిచ్యువేషన్కి వెళ్ళినా కూడా మినిమం $500 దాకా అవుతుంది. ఓకే, డాక్టర్ ఫీజు. సో ఆ $500 విషయంలో వాళ్ళు 80% కడతారు, మనము ఓన్లీ 20% కట్టేది ఉంటుంది ఒకవేళ మనకి ఇన్సూరెన్స్ ఉంటే. ఓకే, సో అలాంటప్పుడు ఒకవేళ ఇన్సూరెన్స్ లేకపోతే ఏమవుతుంది? సపోజ్ ఇన్సూరెన్స్ లేదనుకోండి, అప్పుడు మీరే మొత్తం మీ బిల్లు కట్టాల్సి వస్తుంది. ఓకే, డాక్టర్స్ కూడా చూస్తారు మిమ్మల్ని. కొంతమంది తీసుకోరు డాక్టర్స్, కొంతమంది అంటారనమాట ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళని మేము చూస్తామని అంటారు. కానీ కొంతమంది డాక్టర్స్ ఇన్సూరెన్స్ లేకపోయినా కూడా చూస్తారు. ఓకే, అయితే మెయిన్ ఏంటంటే మీకు ఎక్కడికి వెళ్ళాలో కొంతమందికి తెలియదు. ఓకే, ఏ డాక్టర్ తీసుకుంటాడో అని. సో సింపుల్గా ఒకటి చెప్తాను. ఇక్కడ లోకల్గా మెడికల్ స్టోర్స్ ఉంటాయండి. సివిఎస్ వెరీ పాపులర్ స్టోర్ ఇక్కడ. అలాగే వాల్గ్రీన్స్ అని కూడా ఉంటుంది. సో మెయిన్ ఏంటంటే ఈ రెండు సంస్థల దగ్గర కూడా వాక్-ఇన్ క్లినిక్స్ లాగా ఉన్నాయండి. వాక్-ఇన్ క్లినిక్ అంటే మీరు అపాయింట్మెంట్ లేకుండా వెళ్ళి ఇమీడియట్గా అక్కడ ఒక డాక్టర్ ఉంటారు, లేదా నర్స్ ప్రాక్టీషనర్ ఉంటారు. వాళ్ళు కూడా డాక్టర్ క్వాలిఫైడేనండి. సో వాళ్ళ దగ్గర చూపించుకోవచ్చు, నష్టమేం లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మీరు అక్కడ అపాయింట్మెంట్ అప్పటికప్పుడు ఇస్తాడు. వెయిటింగ్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనమాట. అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళని ఫస్ట్ చూస్తారు, తర్వాత వచ్చిన వాళ్ళని తర్వాత చూస్తారు. అంత ఎక్కువ క్యూ ఏమీ ఉండదు జనరల్గా. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ అపాయింట్మెంట్ తీసుకొని అప్పటికప్పుడే చూస్తారు మిమ్మల్ని. సో వెళ్ళి చూయించుకోవచ్చు. వాళ్ళు ముందే చెప్తారు మీకు ఎంత అవుతుంది ఖర్చు అనేది కూడా వాళ్ళు ముందే చెప్తారు. ఓకే, అప్రాక్సిమేషన్గా ఇస్తారు. దాన్ని బట్టి మీరు ఇన్సూరెన్స్ లేని పక్షాన వెళ్ళి చూయించుకోవచ్చు. కాకపోతే చేతిలో నుండి డబ్బులు మీరే 100% కట్టుకోవాల్సి ఉంటుందండి. సో ఇందు మూలంగా ఏంటంటే ఒకవేళ మీకు ఆప్షన్ ఉంటే, ఇన్సూరెన్స్ ఆప్షన్ ఉంటే మీకు అది మనం నెల నెల కట్టుకుంటూ ఉంటే మనకి ఆ ఒకటేసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకటేసారి కట్టుకునే పరిస్థితి అనేది ఉండదు. అలాగే ఇన్సూరెన్స్ ఉంటే టోటల్ మ్యాక్స్ పే అవుట్ ఫ్రమ్ అవర్ పాకెట్ అని ఒకటి ఉంటుందండి. అంటే ఏంటంటే సంవత్సరానికి ఇంతకంటే ఎక్కువ కట్టకూడదు మీరు చేతిలో నుండి అనేది కూడా ఒక రూల్ ఉన్నది దాంట్లో ఇన్సూరెన్స్లో. అంటే ఏంటంటే మ్యాక్సిమంగా వచ్చేసి అది కొంతమందికి ఇన్సూరెన్స్ ప్లాన్స్ని బట్టి ఉంటుంది. కానీ సుమారుగా ఒక $2,500 అనుకున్నాం. ఓకే, మ్యాక్సిమంగా మీరు చేతిలో నుండి $2,500 చేతిలో కట్టాలి. అంతకంటే ఎక్కువ అయితే కట్టనవసరం లేదు అంటారు. సో మనం అందరం అనుకోం కదండి ఎప్పుడు ఏ పరిస్థితి ఎట్లుంటుందో. సో సపోజ్ మనం ఒకవేళ జారి పడడం అవుతుంది, మనకి ఎముక ఇరగడం అవుతుంది. దానికి ట్రీట్మెంట్కి ఒక్కొక్కసారి 4,000, 5,000 కూడా అవ్వచ్చు. సో 4-5 వేలు మన చేతిలో నుండి పెట్టడం కష్టం కదా. అదే మ్యాక్సిమం లెవెల్ 2,500 అని ఉంటే అంతకంటే మనం ఎక్కువ కట్టేది ఉండకపోతే అది మనకు అడ్వాంటేజే కదండి. సో అందుకని ఇన్సూరెన్స్ బెటర్ అనమాట. సో మీకు అవకాశం ఉంటే ఇన్సూరెన్స్ తీసుకోండి. లేని పక్షాన భయపడేది ఏం లేదు.
మీరు మళ్ళీ పర్సనల్గా కూడా వెళ్ళి చూయించుకోవచ్చు. కాకపోతే కొంచెం డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో అదండి పరిస్థితి. ఈ వీడియో మీద మీకు ఇంకేమైనా క్వశ్చన్స్, డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. అలాగే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ఒక లైక్ ఇవ్వండి. మీకు వీలైతే ఒక కామెంట్ కూడా పెట్టండి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా అడగండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.